అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. భారతీయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి భారత్, చైనా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా విజృంభణతో పాటు రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కైలాస మానస సరోవర్ యాత్ర నిలిచిపోయింది. కాగా ఇటీవల రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడుతున్న క్రమంలో రాబోయే వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే హిమాలయాల్లో కొలువైన కైలాస పర్వతానికి ఎలా చేరుకోవాలి, సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువై ఉన్నాడని నమ్మే ప్రదేశాన్ని ఎలా దర్శించుకోవాలి, దేవతలు స్నానం ఆచరిస్తారని భావించే పవిత్ర మానస సరోవర్ సరస్సుకి ఎలా చేరుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాస మానస సరోవర్ యాత్రకు భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఇది హిందువులు, బౌద్ధులు, జైన భక్తులకు అత్యంత ప్రముఖమైన గౌరవప్రదమైన యాత్ర. హిందువులంతా కైలాస పర్వతాన్ని శివుణ్ణి నివాసంగా భావిస్తారు. శివపార్వతులు అక్కడే ఉంటారని నమ్ముతారు. ఇక తొలి జైన తీర్థకరుడు మోక్షం పొందిన ప్రదేశంగా జైనులు కైలాస పర్వతంపైనే బుద్ధుడు నివసిస్తుంటాడని బౌద్ధులు నమ్ముతారు. టిబెట్ లోని బాన్ మతస్థులు కూడా ఈ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తికి స్థానమని నమ్ముతారు. సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో ఎప్పుడూ మంచుతో కప్పుబడి ఉంటుంది కైలాస పర్వతం. ఈ పర్వతాన్ని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు అక్కడ కైలాస పరిక్రమ్ ఆచారాన్ని పాటిస్తారు. ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణనే కైలాస పరిక్రమ్ గా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ పూర్తిగా చేసేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది. గంట గంటకు మారే వాతావరణ పరిస్థితుల్లో కైలాస పరిక్రమ పూర్తి చేయటం అంటే అదృష్టం, భగవంతుని ఆశీస్సులు ఉండాలని అంతా భావిస్తారు. దీనిని ఆనుకొనే మానస సరోవరం సరస్సు ఉంటుంది. అందులో సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారని బలంగా నమ్ముతారు. అయితే కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. 18 నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలోని వారై ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండి ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రకు అర్హులు. ఈ యాత్రకు సుమారు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పవిత్ర యాత్రని అంతిమ తీర్థయాత్రగా పరిగణించే వారు ఎంత ఖర్చైనా వెనకాడకుండా వెళ్తుంటారు. కైలాస పర్వతం, మానస సరోవరం సరస్సు ఈ ప్రపంచంలోని భౌగోళిక అద్భుతాలు, ఆధ్యాత్మికతకు చిహ్నాలు. అందుకోసమే కష్టాన్ని, ఖర్చులను సైతం లెక్క చేయకుండా జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేపట్టాలని అంతా భావిస్తారు.